జిల్లాలోని అన్ని మసీదులు, ముతువల్లీలు, పేష్మాములు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఎస్ఐఆర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగిపోవాలా, ఎస్ఐఆర్లో మనము ఆ యొక్క పద్ధతులను ఎట్లా మనము అనుసరించి ఓటరుగా నమోదు చేసుకోవాలా, 2002 సంవత్సరం ఓటర్ లిస్టు ప్రకారం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు లేవు, ఎందుకు ఇప్పుడు తీసేస్తున్నారు, తీసేయడానికి గల కారణాలు ఏమి అనే దానిపైన క్లుప్తంగా ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఇది కులాల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, అందరూ కూడా సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు. ఇది పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ముందు మనము ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మన ఓటు ఉండాలా. మన ఓటు ఉండాలంటే ఈరోజు నమోదు కార్యక్రమంలో మనం అందరూ కలిసి ఓటు హక్కుని ఉపయోగించుకోవాలా, ఓటరు పేరు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం. దాని తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరు పార్టీలు వాళ్ళవి, వాళ్ళకు ఓటు వేసుకోవడానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఫస్ట్ ఓటర్గా ఉంటేనే, ఎందుకంటే ఈరోజు ఓటర్ కార్డు లేకపోతే రేపు ఆధార్ కార్డు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు లేకపోతే పాస్పోర్ట్ తొలగిపోవాల్సి వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ పోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా కుంటుపడి ఆ అవకాశాలు మన పిల్లలకు, చదువులకు, ఎక్కడైనా అడ్మిషన్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ఓటర్ కార్డు ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ కేవలం ఓటరు నమోదు కార్యక్రమము నమోదు చేసుకోండి అని, ఇది హిందువులు, ముస్లింలు అందరూ కూడా దీన్ని ఆచరించి, క్రిస్టియన్లు అందరూ దీన్ని అనుసరించి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ను మీరు అనుసరించి మీ పేర్లను నమోదు చేసుకోవాలా అనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాకపోతే ఇది ఇక్కడ ఈరోజు ముస్లిం మత పెద్దలందరూ కూడా రేపటి నుంచి శుక్రవారం రోజున మసీదులలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత మరియు ఈద్గాలో ఎస్ఐఆర్ యొక్క ప్రాధాన్యత, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు జాఫర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని త్వరలో నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలు మా యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాముకు అందరూ సహకరించాలని పెద్ద ఎత్తున అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎస్ఐఆర్ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారములు. ఎస్ఐఆర్ అవగాహన సదస్సును ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ఈ కార్యక్రమం 3వ దశ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ జూన్ 15వ తారీఖు నుండి ఇవాళ ఇంటింటికి అంతా కూడా బిఎల్ఓలను వాళ్ళని పంపి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇప్పటికే 2 దశల కార్యక్రమం అయిపోయింది. ఇటీవల బీహార్లో, అస్సాంలో, బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో జరిగినటువంటి ఎన్నికలను పరిశీలిస్తే 5 కోట్ల ఓట్లు ఇవాళ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడినాయి. ఇవాళ చొరబాటుదారులు ఉంటే, లేదంటే షిఫ్టెడ్ ఓట్స్ ఉంటే, డబుల్ ఓట్స్ ఉంటే, అదేవిధంగా నకిలీ ఓట్లు ఉంటే వారిని తొలగించినా మాకు అభ్యంతరం లేదు. ఇవాళ ఓటర్ లిస్టులో పేరుండి వారికి ఓటు హక్కు ఉండి వారందరూ కూడా ఓటర్ లిస్ట్ నుంచి కూడా తొలగించబడుతున్నారంటే ఇది దుర్మార్గపూరితమైనటువంటి కుట్ర జరుగుతూ ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎస్ఐఆర్ ఇప్పుడే ఎందుకు అమలు పరుస్తూ ఉన్నారు? ఇవాళ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో 28 లక్షల ఓట్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫీజ్ చేశారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ 97 కోట్లు తమిళనాడులో ఓట్లు తీసేసినారు. అందుకే ఇవాళ ఎస్ఐఆర్ కంటే ముందు ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవాళ జనగణనలో కులగణన చేయమంటా ఉన్నారు. భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అంతా కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి వాళ్ళకు ఇవాళ ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఆ కులగణన కార్యక్రమం అవసరం ఉంటుంది. అదేవిధంగా జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ జనాభా లెక్కలు ఇవాళ కులగణన ఇవన్నీ కార్యక్రమం చేసేటప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు నేను అంటా ఉన్నా. అందుకే ఎస్ఐఆర్లో మతలబు ఉంది. ఈ 2 దశల్లో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియను చూసిన తర్వాత ఇవాళ దళితుల ఓట్లు పోతూ ఉన్నాయి, ముస్లింల ఓట్లు పోతూ ఉన్నాయి, మహిళల ఓట్లు పోతూ ఉన్నాయి, ఆదివాసుల ఓట్లు పోతూ ఉన్నాయి. వీళ్ళ ఓట్లన్నీ కూడా చదువు రానిటువంటి ఓట్లన్నీ కూడా తొలగించబడతా ఉన్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మా పేదవాళ్ళందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, రాబోయేటువంటి కాలంలో చేసినటువంటి ఉద్యమాల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయమని హృదయపూర్వకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యూజేఏసీ ఆధ్వర్యంలో
ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, షకీల్ షఫీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉలమాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్ఐఆర్ చూస్తే దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏ విధంగా జరుగుతుందో మనం చూశాం. దాదాపుగా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా ఓట్లు తొలగింపు విషయం కూడా మనం కూడా గమనించాం. డెమోక్రసీని సెంట్రల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఇది ఎస్ఐఆర్ 2025లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధమైతే ఎస్ఐఆర్కి సంబంధించి మనమందరూ కూడా ఓట్లు కోల్పోతున్నామో అవన్నీ కూడా రాబోయే ఎస్ఐఆర్ మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరూ కూడా అవేర్ ఉండాలని చెప్పేసి ఒక్కరు కూడా ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దీంట్లో మనమందరూ కూడా ఎన్ని పరిస్థితుల్లో ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఎస్ఐఆర్కి సంబంధించి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓటర్ లిస్ట్ మోడిఫికేషన్ అనేది సాధారణంగా వలసలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా డిసీజ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇల్లు మారిన వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైనా కొత్త ఓటు నమోదు చేసుకోవాలా 18 years దాటిన వాళ్ళకు సహజంగా ఈ ఓటర్ లిస్ట్లో మోడిఫికేషన్ చేసుకుంటారు. అలా చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు, రాజకీయ పార్టీలకు ఉండవు, ప్రజలకు ఉండవు. కానీ ఇక్కడ చూస్తే కేవలం టార్గెటెడ్ ఓట్స్ ఏ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మనం గమనించాలి. ఈరోజు మైనార్టీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే యాంటీ రూలింగ్ పార్టీస్కి ఓట్లు ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి ఏ విధంగా ఓట్లను తీసుకుంటున్నారో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలందరూ కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఏదైతే మన ఇళ్లకు బిఎల్ఏ కావచ్చు, పిఎల్ వాళ్ళందరూ వస్తారు. మేమందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటు మనం కోలుకోకున్నట్లు చూసుకోవాలని చెప్పేసి పెద్ద కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భాగ్యస్వామి ధన్యవాదాలు.